మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన అందరికీ వందనాలు. అందరికీ వందనాలంటే దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక సంగతిని నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే విజయ రహస్యం అనే అంశాన్ని మనం బైబిల్లో నుంచి నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. విజయము అంటే గెలవడం. ఒక వ్యక్తి గెలవాలి అంటే ఏం చేయాలి? అది ఒక రహస్యం. ఆ రహస్యాన్ని తెలుసుకొని దాని ప్రకారం కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని పొందుతాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున చాలామంది ఈ రహస్యం తెలియక వాటమి పాలవుతున్న వారు చాలామంది కనబడుతున్నారు సమాజంలో. అది భౌతికంగానైనా లేదు ఆధ్యాత్మిక జీవితంలోనైనా చాలామంది వాటమిని చవి చూడడానికి గల కారణాలు విజయం పొందడానికి కావలసిన రహస్యం ఏమిటో తెలియకపోవడమే. అంతే కదా? యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసయ్యను అంగీకరించి మార్పు చెంది ఆయన వాక్యంలో స్థిరపడి బలపడి ఆయన సన్నిధిలో ఎదుగుతూ ప్రార్థనలో ఎదుగుతూ పొందుకున్న రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళుతూ కొంతకాలం గడిచిన తర్వాత చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే మునుపున్నటువంటి రక్షణ ఈ రోజున కొంతమంది వ్యక్తుల జీవితాల్లో విశ్వాసుల్లో కనబడదు. రక్షణను పోగొట్టుకుంటారు. జేబులో ఉన్న డబ్బులు గనక దొంగ ఎత్తుకుపోతే పోయినాయండి అని అలా చెబుతామో, పొందుకున్న రక్షణ పోతుంది, మారు మనస్సు పోతుంది, సిద్ధ మనస్సు పోతుంది. టోటల్గా ఒకటి పోయేసరికి దానితో కలిసి మొత్తం పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో జయం పొందవలసినటువంటి వ్యక్తి అపజయాన్ని పొందుతారు. ప్రార్థన తెలుసు, మందిరం తెలుసు, వాక్యం తెలుసు, యేసు ప్రభువు కూడా తెలుసు, అన్నీ తెలుసు. కానీ దానిలో నిలబడటానికి శక్తి చాలదు. ఆయన మాట ప్రకారం బ్రతకటానికి శరీరం, ప్రాణం, ఆత్మ సహకరించదు. అంటే విజయం పొందుకోవలసిన వ్యక్తి విజయాన్ని కోల్పోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు, ఎదగలేకపోతున్నాడు. కారణం ఏమిటి అంటే ఆ విజయాన్ని పొందడానికి ప్రయాసపడ్డాడు, ప్రయత్నించాడు. ఆ రహస్యం ఒకటి ఉంది, అది తెలియక ఆ అపజయాన్ని పొందుకున్న వ్యక్తులు చాలామందిని మనం చూస్తాం విశ్వాస జీవితంలోనే. ఒకప్పుడు బాగా ఎదిగిన వ్యక్తులు, ఒకప్పుడు దేవుడు అంటే పడి చచ్చిపోయేటువంటి వ్యక్తులు ఇక దేవుడు లేదు, దెయ్యం లేదులేండి అనే స్థితిలోనికి వచ్చేశారు. దేవునికి వ్యతిరేకులు అవ్వనప్పటికీ కూడా, అంటే ఒకవేళ దేవుని మీద తిరుగుబాటు చేయకపోయినా, దేవుడు లేడు ఎవరు లేరండి అని మాట్లాడకపోయినా, దేవుడు అంటే మనసున్న ఇష్టమున్న విశ్వాస జీవితంలో గెలవలేని స్థితి, ఎదగలేని స్థితి, బలపడలేని స్థితి, దేవుని మీద ఆనుకోవడానికి సరిపడినంత విశ్వాసం లేని స్థితి సహజంగా చాలా మందిలో మనం చూస్తాం. అంటే ఆతురత, దేవుని మాటలు అంటే ఇంట్రెస్టు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి, దేవుని కార్యాలు అంటే ఇదివరకు ఉన్నటువంటి పరుగులు తీసేటువంటి విధానం పోతుంది. ఎందుకని ఇలా విజయాన్ని ఒక వ్యక్తి పొందుకోలేకపోతున్నాడు? అందరిలాగానే మనం కూడా ప్రభువుని అంగీకరించగా కొంతమంది ఏమో పరిగెత్తుతున్నారు, కొంతమంది పరుగు తీస్తున్నారు. కానీ అవసరమేనంటావా? ఈ పరుగు పందులో నేను ఉండాలంటావా? ఇది నాకు కుదురుద్దంటావా? ఇది నా వల్ల ఏ పనినంటావా అనేటువంటి ఒక ఆలోచనతో ఏదో పరిగెత్తాలి కాబట్టి పరిగెత్తుదాం, చూడాలి కాబట్టి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఏదో చూద్దాం, వినాలి కాబట్టి వాక్యాన్ని విందాం, మందిరంలో ఉండాలి కాబట్టి ఉందాం అని సహజంగా అందరితో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పనుల మీద కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద కానీ ఆసక్తి లేకపోవడాన్ని అపజయం అని సహజంగా మనం గుర్తుపట్టవచ్చు. ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా విజయం పొందాలనే
యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తాడు. ఏంటి మనం పొందుకునే జయం? ఒకనాటికి పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలని అందరికీ మనకు తెలుసు. కానీ ఎందుకని దానిలో నిలబడలేకపోతున్నాం? ఈ లాంగ్ టైం అవ్వడంలో. రక్షించబడిన తెల్లారే ప్రభు తీసుకెళ్ళిపోతే మనం ఉంటామా ఉండమో సంగతి తర్వాత మనకు తెలియదు. కానీ విజయాన్ని పొందాలి అంటే కొంత సమయం కావాలి. కాబట్టి ఈ టైంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి, ఎన్నో రకాల వ్యతిరేకతలు వస్తాయి, ఎన్నో రకాల ఆటంకాలు మనకు కలుగుతాయి. వాటిల్లో మనం ఉండాలా, లేకపోతే వాటిల్లో నుంచి జయించి విడుదల పొందాలా అనేటువంటిది కేవలం మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కేవలం మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు దాని కింద పడిపోతే అపజయం. ఆ సమస్యను మనం ఎదుర్కొని దానిని అధిగమించి ఇంకొక మెట్టవతలకు వెళ్ళగలిగితే దానిని విజయము అంటాం. సమస్య రాక మానదు విశ్వాస జీవితంలో. అయినప్పటికీ కూడా మనలను బయటకు పిలిచినవాడు, మనలను విశ్వాసులుగా చేసినవాడు, లోకంలో నుంచి ప్రత్యేకపరిచినవాడు, ఈ ప్రయాణంలో మనతో కలిసి తోడుగా ఉన్నవాడు దేవుడు. కనుక ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో కలిసి మనం ఎన్ని సమస్యలైనా ముందుకు వెళ్ళడం దేవుని చిత్తం. అలా ముందుకు కొనసాగుతూ ఉన్నవాళ్ళు మాత్రమే ఒకనాటికి పరలోకం చేరతారు. విశ్వాస జీవితంలో ఐగుప్తుని విడిచిన ఇశ్రాయేలీలు కూడా కళ్ళ ముందు ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. సముద్రం పాయలవడం చూశారు. అరణ్యంలో ఏ మొక్క లేకుండా, ఏ చెట్టు లేకుండా, ఏ నీళ్లు లేనటువంటి భయంకరమైనటువంటి అరణ్యంలో వారు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలి అనే ప్రశ్న వారికి ఏర్పడినప్పుడు వారికి ఆహారాన్ని దేవుడిచ్చాడు. దాన్ని కళ్ళారా చూశారు. సముద్రాన్ని చీలిస్తే కళ్ళారా చూశారు. మంచినీళ్ళు కావాలి అని అడిగితే బండను చీల్చి నీళ్ళు ఇవ్వడం కళ్ళారా చూశారు. మాంసం కావాలంటే మాంసం ఆయన ఇవ్వడాన్ని కళ్ళారా చూశారు. ఇవన్నీ చూసి కూడా ఏదో అసంతృప్తి, ఇంకేదో కావాలనేటువంటి అసంతృప్తి కాదు. మీరు ఓర్పు పట్టండి, కాస్త మీరు అవతలకు వెళ్ళగలిగితే, ఈ ప్రయాణంలో మీరు కనుక ముందుకెళ్ళగలిగితే పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇస్తాను. మీరు కట్టని ఇండ్లలో మిమ్మల్ని ప్రవేశపెడతాను. మీరు నాటని తోటలు నేను మీకు ఇస్తాను. మీరు వండుకోవలసిన పని లేకుండా సమస్త సమృద్ధిని నేను మీకు కలుగజేస్తాను. మళ్ళీ కొత్తగా ప్రారంభించవద్దు. అన్ని ఏర్పాటు చేయబడిన సమృద్ధి కలిగిన దేశానికి పంపుతాను అని దేవుడు ఓ వైపు చెబుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం రేపటి దినాన్ని గురించి ఆలోచించి ఆ పరమకాణానికి ప్రవేశించలేక వెనకున్నటువంటి ఐగుప్తును మాత్రమే మరలా జ్ఞప్తికి తెచ్చుకొని ఆ ఐగుప్తు మీదే మనస్సు పెట్టుకొని అరణ్యములో ఆకులులాగా రాలిపోయారని బైబిల్లో చూస్తాం. అలాగే విశ్వాస జీవితంలో మనం కాస్త ఓపిక పడితే, కాస్త మన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలిగితే, కాస్త మనం మాట్లాడగలిగిన మాటలను మన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే, ఈ కొద్ది టైం కనుక ఓర్పుతో ఉంటే ప్రభు ఉండే స్థలంలో మనం కూడా ఉండి విజయాన్ని పొందుతాం. ఆ ఓర్పు మనకు ఖచ్చితంగా అవసరం. మనందరినీ కూడా ఈ విశ్వాస యాత్రలో విజయం పొందుకోవాలనే యేసయ్య కోరుకున్నాడు. చాలా ప్రయత్నం చేస్తున్నాం, పాపంతో పోరాడుతున్నాం. ప్రతి మనిషి పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి నిమిషం, ప్రతి సమయంలో కూడా పాపంతో పోరాడుతున్నాడు. ఏదో ఒక సమస్యతో మనిషి పోరాడుతూనే ఉన్నాడు. అసలు నాకు పోరాటం లేదండి, నేను పరిశుద్ధుని అయిపోయానండి, నేను సంపూర్ణుని అయిపోయానండి, ఏ సమస్య నాకు లేదండి అని ఏ వ్యక్తి చెప్పడానికి వీలు లేదు. మనం ఏమవుదామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదంటాడు పౌలు. ఇప్పటి వరకు పోరాటంలో ఉన్నాం, రేపటి దినాన పోరాటం నుంచి తప్పుకుంటామేమో తెలీదు. కానీ అలా తప్పుకోకుండా ప్రతి నిమిషం, ప్రతిసారి కూడా యేసయ్యలో నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం అలా ప్రయత్నం చేస్తూ యుద్ధోపకరణాలు ధరించి యుద్ధం చేస్తూ కొన్నిసార్లు అలిసిపోతాం. ఇక నా వల్ల కాదండి, నేను యుద్ధం చేయలేనండి, ఈ ప్రయాస ఇక నా వల్ల కాదని మనం అనుకుంటాం. భక్త పౌలు ఒక మాట చెబుతాడు, నేను వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటాడు. పోరాడాడు, ప్రయాసపడ్డాను అన్నాడు. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అన్నాడు. మళ్ళీ అదే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ప్రయాసపడినది నేను కాదు, నా యందు దేవుని కృపయే అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక.
ప్రయాసపడ్డానని చెబుతున్నాడు. మళ్ళీ ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే నా పక్షాన ప్రయాసపడిందని కూడా చెబుతాడు. అంటే మనం పోరాడతాం. యేసు ప్రభు కోసం ఈసారి గ్యారంటీగా ఉందాం అనుకుంటాం. ఇక బూతులు మాట్లాడకూడదు అనుకుంటాం, సినిమా పాటలు పాడకూడదు అనుకుంటాం, మళ్ళీ చుట్ట తాగకూడదు, బీడీ తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, వ్యభిచారులతో కలిసి స్నేహం చేయకూడదు, లోక సంబంధాలతో కలిసి మనం ఉండకూడదు. అసలు నేనేంటి, ప్రభువుని అంగీకరించి ప్రత్యేకపరచబడిన నేను మరల వాళ్ళతో ఎలా తాగగలుగుతున్నా, వాళ్ళతో ఎలా తిరగగలుగుతున్నా, వాళ్ళతో ఎలా ఉండగలుగుతున్నా, చిచ్చి నేను ఇలా ఉండకూడదని అనుకుని కట్టుకొని అడుగులు ముందుకు వేస్తూ పోరాటం చేస్తుంటాం. అదొద్దు ఇదొద్దు అని యేసయ్యతోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కొంత టైం జరిగేసరికి ఈ విశ్వాస జీవితంలో మెల్లగా మరలా వెనక్కి తిరిగిపోతాం. ఏవేవో కారణాలను బట్టి మరలా తిరిగి వెనక్కి తిరిగి సతికిల పడిపోయి నా వల్ల కాదని ఆ శిరస్నానం తీసి అక్కడ పెట్టి, కత్తి తీసి అక్కడ పెట్టి, డాలు పక్కన పడేసి, ఈ నడుముకున్న బెల్ట్ తీసి చెప్పులు తీసి అక్కడ పెట్టి సతికిల పడిపోతాం. నా వల్ల కాదు, నాకు బలం చాలట్లేదు, నాకు శక్తి చాలట్లేదు, వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను, యేసులో ఉండాలని ఉంది కానీ నేను జయించలేకపోతున్నానని అక్కడ పడేసి కూర్చుంటాం. ఇక అయిపోయింది, శత్రువు నన్ను జయించేస్తాడు అనుకుంటాం. కానీ శత్రువు అప్పుడు కూడా మనం జయించడం. తీరా చూస్తే మనం అన్నీ తీసి కింద పడేసామా, వాటన్నిటిని ధరించి మన పక్షాన ఇంకొక ఆయన పోరాటం చేస్తున్నాడు. ఏది నా శిరస్నానం, ఏది నా కత్తి ఏదని చూస్తే ఇవన్నీ ఇంకొక ఆయన పట్టుకున్నాడు. మన పక్షాన ఆయన పోరాటం చేస్తున్నాడు. అందుకే ఇంకా బ్రతుకున్నాం. ఆయన ఎవరో కాదు, కృప. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని కృప తోడుగా ఉంది గనుక కొన్నిసార్లు పడిపోయినా జారిపోయినా సాతాను వచ్చి వెంటనే మనల్ని ఎందుకు మర్డర్ చేయలేకపోతున్నాడు, హత్య చేయలేకపోతున్నాడు, సంపూర్ణంగా వాళ్ళలోకి లాక్కోలేకపోతున్నాడు అంటే దేవుని కృప మన పక్షాన ఇంకా పోరాటం చేస్తున్నాడు. అందుకే మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు జారిపోయినప్పుడు మనస్సులో ఎంతో బాధపడతాం కదా, నేనేంటి ఇలా చేయటం ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చిందని లోపల బాధపడతాం. పైకి అయితే అందులే ఇది సహజమేలే అని అనుకున్నప్పటికీ కూడా లోలోపల బాధపడుతున్నామే. అలా బాధపడుతూ ఎప్పటికైనా నేను నిలబడాలి, ఎప్పటికైనా నేను దేవుని సంబంధనే, ఆయనే నాకు తండ్రి, నేనే ఆయనకి కుమారుడిని లోపల ఒక దృఢనిశ్చయం ఉందే, అది ఉంది గనుకనే దేవుని కృప ఇంకా మన పక్షాన పోరాటం చేస్తున్నాడు. దేవుని కృప మన పక్షాన ఇంకా పోరాటం చేస్తున్నాడు కనుక ఇంకా లోపల దేవుని గురించిన ఇంకా ఆలోచన ఉంది. దేవుళ్ళు ఎట్టకేలకు ఎదగాలి అని ఇంకా ఒక తపన ఉంది. పాపం చేసి అయితే అయిందిలే అని ఊరుకోకుండా మనస్సులో బాధపడుతుంటాడు విశ్వాసి. ఇంకా బాధ నువ్వు పడుతున్నావు, ఎప్పటికైనా నేను దేవునిలో ఉండవలసిన వాడినే, నేనేంటి ఈ పని చేయటమేంటి అనే బాధ ఇంకా నీ లోపల ఉంది అంటే ఖచ్చితంగా దేవుని కృప ఇంకా నీకు తోడుగా ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. మనస్సాక్షిని చంపేసుకోగలిగిన వాడికి మాత్రం ఇక ఆ బాధ ఉండదు. మనస్సు వాత వేయబడిన వాడికి ఆ బాధ ఉండదు. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాల్సిందే, యేసయ్యతో ఉండాల్సిందే అనే లోపల ఉంటుంది, కానీ వెళ్ళలేరు. ఆ వెళ్ళలేని వారి పక్షాన ఇంకా కృప అపవాదితో, శత్రువుతో పోరాటం జరుపుతూనే ఉన్నాడు. కాబట్టి మనం అలా కాకుండా కృపను కలిగి మనము కలిసి పోరాటం చేస్తేనే జయిస్తాం. అలా జయించాలంటే ఆ విజయ రహస్యాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. మనం పాపంతో పోరాడుతున్నాం, లోకంతో పోరాడుతున్నాం, అపవాదితో పోరాడుతున్నాం. మొత్తం మీద పోరాటము మనం శత్రువుతో పోరాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి శత్రువు అంటే దేవునికి శత్రువు ఒకడున్నాడు. వాడిని సైతాను అని, అపవాది అని, ఈ లోక సంబంధి అని బైబిల్ పిలిచింది. వాడు దేవునికి శత్రువు అయినప్పుడు వాడితో మనమెందుకు పోరాడాలి? మనమంతా దేవుని పిల్లలమని వాడికి తెలుసు కనుక దేవుణ్ణి గెలవలేని వాడు ఆయన పిల్లలనైనా నేను గెలుచుకోవాలి, నేను ఉండేటువంటి అగ్నికి నాతో పాటు ఆ దేవుని పిల్లలను కూడా తీసుకెళ్ళాలి. అది వాడి కక్ష. వాడు చేసేది ఒకటే, ఆ దేవునితో లేదు దేవుని యొక్క సహవాసంతో, దేవుని వాక్యంతో మనం లేకుండా జస్ట్ అలా బయటికి విడగొట్టడమే వాడి పని. అలా చేయగలిగితే వాడు గెలిచినట్టే. ఆ దేవునితో సంబంధాన్ని తెగగొట్టగలిగితే వాడు మన మీద గెలిచినట్టే. ఆ దేవునితో సంబంధం తెగగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి ఓడిపోయాడు, మనిషి దిగజారిపోయాడు, మనిషి బలహీనుడైపోయాడు, మనిషి దేవుని మాటకు దూరం అయిపోయి పాపిగా మార్చబడిపోయాడు. ఇక నీతిమంతుడిగా ఒక్కడ కూడా భూమండలం మీద కనబట్టల్లా.
ఏ ఒక్కడన్నా కనబడతాడేమో యెహోవా కన్నులు ఆకాశం నాడు చూస్తున్నాయి, కానీ ఎవరూ లేరు. అందరూ దేవునికి దూరం అయిపోయారు. ఏ భేదము లేదు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, మహిమను పోగొట్టేసుకున్నారు. దేవునితో కలిసి ఉండవలసిన మానవుడు దేవునికి ఎడమైపోయి బ్రతుకుతున్నాడు. కానీ మనసులో ఎక్కడో దేవుని మీద భీతి. నా తండ్రి దేవుడు నాకు స్పృహ కలిగి మాత్రం బ్రతుకుతున్నాడు. ఆ స్పృహతోనే కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు యేసయ్య నాకు సహాయం చేయని అనగలుగుతున్నాడు. కానీ ఆయనలో ఎదగలేకపోతున్నాడు. ఎందుకు అంటే పాపిగా మార్చబడ్డాడు. ప్రతి మానవుడు జన్మ కర్మ పాపి, అనుమానం లేదు. అలా ఓడిపోతూ దిగజారిపోతూ ఒకనాటికి సాతానుతో పాటు అగ్నికి వెళ్ళవలసిన ఈ ప్రపంచ మానవులందరినీ కూడా తన వైపు ఆకర్షించుకొని విమోచించడానికి, విడిపించి జయించి ఆయనతో పాటు పరలోకంలో ఉంచుకోవడానికి సాక్షాత్తు దేవుడే ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు. సాక్షాత్తు దేవాది దేవుడే నరస్వరూపిగా, శరీరధారిగా, వాక్యమైన దేవుడు మానవ దేహంతో ఈ భూమి మీదకి సంపూర్ణ మానవుడిగా దిగొచ్చేశాడు. ఏదైతే గెలవలేకపోతున్నామో, ఏదైతే చేయలేకపోతున్నామో, దేన్నైతే జయించలేకపోతున్నామో, ధర్మశాస్త్ర ఆచార సంబంధమైన వాటి కింద నలిగిపోతున్నామో, వాటన్నిటి నుంచి ఆయనే వచ్చి దానిని జయించి నెరవేర్చి స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించి విజయాన్ని మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన జయించాడు. ఏ మనిషి జయించలేడు అనుకున్నటువంటి పాపాన్ని దేవుడే మనిషిగా, మానవుడిగా దిగివచ్చి ఆయన సమస్తాన్ని జయించాడు. ఆయన జయించాడు గనక ఆయనను బట్టి మనం కూడా జయించడానికి ఒక మార్గం దొరికింది. విజయ రహస్యం మనం కూడా గెలవాలి అంటే ఆయన ఎలా గెలిచాడో, ఆయన ఏదేది గెలిచాడో, ఆయన గెలవడానికి గల కారణాలు ఏమిటో ఇవన్నీ మనకు అవసరంలా. ఆయన ఏం చేసి గెలిచాడు, ఎలా గెలిచాడు, అదే మనం కూడా చేద్దామంటే మన వల్ల కాదు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. కాబట్టి నేను కూడా చచ్చిపోతాను, యేసయ్యతో సంబంధం లేకుండా ఆయన చేసిన పని ఇప్పుడు నేను చేస్తాను, నేను నెరవేరుస్తాను లేఖనం అంటే కుదరదు. చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున తిరిగి ఆయన ఒకడు లేచాడు కనుక ఆయనతో సంబంధం లేకుండా మరొకడు వచ్చి నేను కూడా అలాగే చచ్చిపోయి లేస్తానని చచ్చిపోయాడు. ఇక్కడ ఎప్పటికీ లేవడు. ఇక అవన్నీ మనం చేయని అవసరంలా. మనం జయించడానికి ఆ యేసయ్యను నమ్ముకుంటే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మీద ఆధారపడితే చాలు. ఆయన ఉన్న బోట్లో మనం కూడా ఉంటే చాలు. మనం కొత్తగా ఇంకొక బోట్ ఒకటి తయారు చేసుకుని అవతల బోటికి వెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి ఆయనతో మనం ఉంటే, ఆయన జయించాడు కనుక మనం కూడా ఖచ్చితంగా జయిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూపిస్తాను ఒక మాట. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు జరగబోయేటువంటి సంభవాలను నేను నీకు తెలియచేస్తాను రమ్మని యోహానుని పిలిచినప్పుడు, యోహాను ఆత్మవశుడై పద్మాసు అనే ద్వీపం నుండి పరలోకానికి వెళ్ళాడు. శరీరంతో వెళ్ళాడో శరీరం లేక వెళ్ళాడో దేవునికే తెలియాలి. అక్కడికి వెళ్ళినప్పుడు సంఘాన్ని సరిచేస్తూ 7 సంఘాలకు ఆయన లేఖలు రాయమని చెబుతూ, చివరి సంఘంతో మాట్లాడుతూ ఆ సంఘానికి మారు మనసు అవసరమని యేసు ప్రభుల వారు చెబుతూ ఆయన ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నాను అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారట జయించాడట. జయించి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? నా తండ్రి సింహాసనం ఒకటి ఉంది, ఆ తండ్రి సింహాసనం మీద తండ్రి కూర్చొని ఉన్నాడు. నేను కూడా వెళ్ళి అదే సింహాసనం మీద ఆయనతో కూర్చున్నాను అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు జయించి ఆ సింహాసనం మీద కూర్చున్నాడట. వెళ్ళి ఎవరి సింహాసనం అది? తండ్రి సింహాసనం. తండ్రి సింహాసనం మీద మరెవరికైనా చోటు ఉంటుందా? తండ్రితో సమానుడైతే తప్ప తండ్రి సింహాసనం అది ఎవరు కూర్చోవడానికి వీలు లేదు. ఈయన జయించి దానిని పొందుకున్నాడు అట. జయించి పొందుకోవడం ఏంటి అంటే ఈయన దేవుడు కాదా? ఈయన వెళ్ళి దేవుడు పక్కన కూర్చున్నాడు అంటే ఈయనెవరు అని సహజంగా ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. కానీ వాస్తవానికి ఈయన సింహాసనం అదే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని చెబుతున్న త్రియేకుడు ఒక చోట ఉన్నవాళ్లే. అక్కడ నుండి ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించడానికి ఆయన ఆ సింహాసనాన్ని, ఆ మహిమను తగ్గించుకొని భూమి మీదకు మనిషిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, వదిలిపెట్టే వచ్చాడు. వదిలిపెట్టి వచ్చాడు. మనిషి ఏదైతే జయించలేకపోయాడో దానిని ఈయన జయించాడు. జయించి మరలా వెళ్ళి తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు అని రాయబడింది. అలాగే జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తాను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు జయించినట్టుగా ఎవరైతే జయిస్తారో వాళ్ళనట ఎక్కడ కూర్చొనిస్తాడు? నాతో కూడా నా సింహాసనమునందు అన్నాడు. తండ్రి సింహాసనం మీదేమో కుమారుడు కూర్చున్నాడు. కుమారుడి సింహాసనం మీద కుమారుడితో మనల్ని కూర్చొనిస్తాను అన్నాడు. తండ్రి సింహాసనం వేరు, కుమారుని సింహాసనము వేరు. తండ్రి సింహాసనం మీద తండ్రితో కుమారుడు కూర్చొని ఉంటాడు. కుమారుని సింహాసనం మీద కుమారునితో మనం కూర్చొని ఉంటాం. ఇప్పుడు ఈ కుమారుడు ఎక్కడెక్కడ కూర్చొని ఉన్నాడు? తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. రెండవది, ఆయన సింహాసనం మీద ఆయన కూర్చొని మనల్ని కూడా కూర్చోబెట్టుకుంటాడు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఈయన ఎన్ని చోట్ల కూర్చొని ఉంటాడు? ఏదో ఒక చోట అయితే ఒక మనిషి కూర్చున్నాడంటే సరిపోద్ది. ఎక్కడ కూర్చున్నది ఆయనే, అక్కడ కూర్చున్నది ఆయనే అని ఎలా చెప్పగలుగుతాం? యేసు ప్రభుల వారు తండ్రితో పాటు తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, ఆయనే చెప్పుకున్నాడు ఆ మాట. మరి నాకు ఒక సింహాసనం ఉంది, నా సింహాసనం మీద నాతో పాటు జయించిన వాడిని కూర్చొనిస్తాను అన్నాడు మళ్ళీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అర్థం కాల చాలామందికి. ఇంకొక మాట చెబుతాను. ప్రకటన గ్రంథంలోనే ఆయన ఏమంటాడంటే, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడట. యుగ యుగములు రాత్రి మగళ్ళు ఆయనను స్తుతిస్తూనే ఉన్నారట. ఎప్పుడు? యుగ యుగాలు రాత్రి మగళ్ళు ఆయన్ని ఆరాధన చేస్తూనే ఉన్నారట. కోటాను కోట్ల దోతలు ఎప్పుడు ఆయనను స్తుతిస్తూనే ఉన్నారు. సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆ దృశ్యాన్ని యెషయి చూశాడు. యెషయి ప్రవక్త ఆ దృశ్యాన్ని చూశాడు. అందుకే యోహాను తన సువార్త రాస్తూ అన్నాడు, యెషయి యేసయ్య మహిమను చూశాడు అని చెబుతాడు. యెషయి యేసు ప్రభుల వారి మహిమను చూశాడట. సింహాసనం మీద ఎప్పుడు కూర్చొని ఉంటాడు ఆయన. మరి సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు సింహాసనం ఖాళీ అయిందా? రాత్రి పగళ్ళు స్తుతించబడుతున్నాడు అన్నాడు అంటే ఆయన మానవుడిగా దిగి వచ్చినప్పుడు సింహాసనం ఏమవ్వాలి? ఖాళీ అవ్వాలి. కానీ ఖాళీ అవ్వలేదు. రాత్రి పగళ్ళు అంటే అదే. అంటే అక్కడ ఉన్నాడు మనిషిగా, ఈ భూమి మీదకి దిగి కూడా వచ్చాడు. మరి అక్కడ ఉన్నది ఎవరు? ఈయనే. వచ్చింది ఎవరు? ఈయనే. అదేంటండి ఆ సింహాసనం మీద కూర్చున్నది ఎవరు అనుకుంటున్నారు? ప్రకటన గ్రంథంలో మీరు చూడలేదా? 4వ అధ్యాయంలో 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలుస్తున్నది ఎవరిని అనుకున్నారు? తండ్రిని అంటుంటారు చాలామంది. కానీ తండ్రిని ఎవడు ఎప్పుడు చూడలేదు అంటుంది బైబిల్. 24 పెద్దలు చూశారు, 4 జీవులు అక్కడే ఉన్నారు సింహాసనము చుట్టూ మధ్యలో కూడా. అలాగే కోటాను కోట్ల దేవదూతలు ఆయన చూస్తూనే ఉన్నారు, ఆరాధన చేస్తూనే ఉన్నారు. మరి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు.
మనుషులలో ఎవడనో ఎప్పుడునో ఆయనను చూడలేదు అని కూడా చెబుతుంది. సమీపింపరాని తేజస్సు అంటే ఎవడో సమీపించడు, దూతలు కూడా. అక్కడ కూర్చున్నది ఎవరు అంటే కుమారుడే. ఆయన పేరు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఉన్నాడు బైబిల్లో, కుమారుడు అనబడిన యెహోవా ఉన్నాడు. ఈ సంగతి చాలామందికి అర్థం కాలేదు. చాలామందికి అర్థం కాలేదు. ఈ రోజుకు కొట్టుకు చస్తున్నారు. యెహోవా ఎవరు అర్థం కాక, యేసు ఎవరు అర్థం కాక, సృష్టికర్త యెహోవానా యేసా అని టైటిళ్ళు పెట్టి రకరకాలుగా అర్థం కాకుండా చిక్కురుక్కరైపోతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుడు ఒక్కడే, అనుమానం లేదు. కానీ ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకే దేవుడు ముగ్గురుగా వచ్చాడు కాదు. లేకపోతే ఒకే దేవుడు ఒకసారి తండ్రిగా, ఒకసారి కుమారుడిగా, ఒకసారి పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు కాదు. తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులను కలిపి దేవుడు అంద బైబిలు. ఈ ముగ్గురులో ఒక ఆయన పరలోకానికి వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనే యేసు అనబడిన యెహోవా. ఆయన చేతుల్లో నుంచే ఒక పుస్తకం పట్టుకొని కూర్చుంటే ఉదయింపబడిన గొర్రెపిల్ల సింహం, యోధా గోత్రపు సింహం ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ 7 ముద్రలను కూడా తీసుకున్నాడు. అక్కడ కూర్చున్నది ఈయనే. ఉదయింపబడిన గొర్రెపిల్లగా యోధా గోత్రపు సింహంగా వెళ్ళి దాన్ని తీసుకుని ముద్రలు ఇప్పింది కూడా ఈయనే. కుమారుడే ఇవన్నీ చేసింది. సింహాసనం మీద ఉన్నదాయనే, గొర్రెపిల్లగా ఉన్నదాయనే, యోధా గోత్రపు సింహము ఆయనే, మానవుడిగా దిగొచ్చింది ఆయనే, అందరి కొరకు రక్తం కార్చి చనిపోయింది ఆయనే, తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడి పక్కన కూర్చున్నది ఆయనే. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడ ఉండి సమస్తాన్ని నడిపిస్తున్నాడు. ఆ పరలోకం నుండి బయటికి వచ్చిన ఆయనే ఇవన్నీ చేస్తూ వచ్చాడు. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. ఇది మనం తెలుసుకోవాలి. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నది యేసు అనబడిన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో కూర్చుని ఉన్నవాడు తండ్రి అయిన యెహోవా. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోక రాజ్యంలో మనం ఉంటాం, పరలోకంలో కాదు. పరలోకంలో తండ్రి ఉంటాడు, ఆయనతో ఎవరు ఉండలేము. ఆయన ఒక్కడే ఉన్నాడు. మరి రాజ్యము అంటే ఒక్కడే కాదు, దూతలు ఉండాలి, మనం ఉండాలి, ఇక రకరకాలైనటువంటి ప్రజానీకం అంతా అక్కడ ఉంటారు. అది పరలోక రాజ్యం. కాబట్టి మనము జయిస్తే గనక తండ్రితో ఆయన ఎలా కూర్చొని ఉన్నాడో అలాగే కుమారుడితో మనం కూర్చొని ఉంటాం. అంటే ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఎక్కడ చూసినా ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఇప్పుడు ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. సాక్షాత్ యేసు ప్రభుల వారు మన ప్రార్థన గదిలోనికి వచ్చి నా కుమారుడా అని మనతో కాసేపు సంభాషణ చేశాడు అనుకుందాం. అదే సమయంలో అమెరికాలో ఒకడు ప్రార్థన చేస్తుంటే వాడితో కూడా మాట్లాడగలుగుతాడా లేదా దేవుడు? ఈ టైంలోనే అక్కడ కూడా ఉంటాడు ఈయన. అక్కడ కాదు, ఎక్కడైనా ఉంటాడు. ఒక వ్యక్తిగా ఉండగలుగుతాడు, సంపూర్ణమైన వ్యక్తిగా వాళ్ళతో మాట్లాడగలడు. ఎక్కడున్నది ఎవరు అంటే యేసయ్యే. మరి అక్కడ ఉన్నది ఎవరు అంటే యేసయ్యే. పోయిన కాలంలో ఉన్నది ఎవరంటే ఆయనే, భవిష్యత్తులో ఉన్నది ఎవరంటే ఆయనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉన్నవాడంటే ఆయనే. యేసు అనగానే మనలాగా ఒకే ఆయన ఇక్కడుంటే అక్కడ ఉండడండి, అక్కడుంటే ఇక్కడ లేడండి అనే ఆయన కాదు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అంతటా ఉన్నాడు. ఒకటి ఆత్మరూపిగా ఉన్నాడు, రెండోది భౌతికంగా కూడా డైరెక్ట్గా ఒక వ్యక్తిగా మనతో స్నేహం చేయగలడు, మనతో మాట్లాడగలడు, మన భుజం మీద జతేసుకొని మనతో నడుస్తూ కొన్ని సంగతులు మనతో చెప్పగలిగిన వాడు ఆయన. అదే సమయంలో సింహాసనం మీద కూర్చొని ఆ దూతల ముందు ఎప్పుడు కనబడుతున్నా వాడు కూడా ఆయనే. దూతల ముందు ఎప్పుడు తప్పుకున్నట్టుగా లేదు, రాత్రింబగళ్ళు ఎప్పుడు అలా కూర్చొనే ఉంటాడు, సింహాసనం మీదే ఉంటాడు ఆయన. కదా బయటకు అటు వెళ్ళొస్తాను కాసేపు కనపడలేదండి అనేది ఉండదు. ఎప్పుడూ అక్కడ దృశ్యరూపిగా కనబడుతున్న వాడే మనతో ఉంటాడు, అందరితో ఉంటాడు. అది యేసయ్య గొప్పతనం. ఆయనే ఆది అయ్యాడు. ఆది అంటే యేసు ప్రభువే. ఆది అంటే ప్రారంభం అని కాదు.
ఆదికాండం 1లో రాసిన ఆది. కాబట్టి ఆయనే ఒక స్థలం అయ్యాడు, ఆయనలోనే సమస్తం ఏర్పాటు చేయబడింది. ఆయన తండ్రి అని కూడా మరలా పిలువబడ్డాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని పిలువబడ్డాడు. యేసయ్య తండ్రి అని పిలవబడడంలో ఆంతర్యం ఏమిటి? తండ్రి ఒక్కడే అయినప్పుడు అంటే తండ్రి ఒక్కడే కాదనడం లేదు. మరి ఈయనను తండ్రి అని బైబిల్ ఎందుకు చెప్పింది? ఈ దేవుణ్ణి అని అడిగితే బలవంతుడైన దేవుణ్ణి నిత్యుడగు తండ్రి అని ఎందుకు చెప్పింది అంటే, అసలు కనబడేది ఏదైనా ఉంది అంటే దానంతటికి మూలం యేసు ప్రభువే కాబట్టి, అంతటిని సృష్టించింది యేసు ప్రభువే కాబట్టి. యేసు ప్రభు అనబడిన యెహోవాయే సృష్టికర్త. దీనిని సంకల్పించిన వాడు పరలోకంలో ఉన్న తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు కలిసి ఆలోచించి ఆ ముగ్గురులో ఒక ఆయన పరలోకానికి వచ్చి, పరలోకంలో సింహాసనం మీద కూర్చొని భూమి మీదకి వచ్చి మన కోసం సమస్తాన్ని జరిగించాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారే సృష్టి జరిగింది. యేసు సృష్టించబడిన వాడు కాదు, యేసయ్య సృష్టికర్త. కాబట్టి సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన ద్వారాను ఆయనను బట్టి ఈ సమస్తం కలిగింది. కాబట్టి యేసయ్య సృష్టికర్త, ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసు సృష్టికర్త కాదు అనేటువంటి దుర్బోధకులు, యేసు సృష్టికర్త కాదు అనేటువంటి అబద్ధ బోధకులు మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకి తెలిసినంత వరకు బైబిల్ని అర్థం చేసుకొని యేసయ్యను ఎలా పడితే అలా మాట్లాడుతున్న భయంకరమైన దుర్జనాల్లో మనం ఉన్నాం. యేసు దేవుడు కాదు అనేవాడు ఎవడైనా సరే మనతో మాట్లాడవచ్చు. యేసు దేవుడు అని చెప్పడానికి మనం లేము. మరి దేనికి ఉన్నాం? నిరూపించడానికి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య దేవుడు కాదనే సవట ఎవడైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథాన్ని కళ్ళు తెరిచి చదవాలి. యేసు సృష్టికర్త కాదు అనే వాక్య విరోధి ఎవడైనప్పటికీ కూడా మనతో మాట్లాడవచ్చు. యేసయ్య దేవుడు కాదనే ఈ బోధ ఒకటి తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు చాలామంది. బైబిల్ గ్రంథాన్ని చదవండి, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోండి. యేసెవరో అర్థం కాకపోతే దేవుడే అర్థం కాడు అసలు వీళ్లకు. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు గొప్పతనాన్ని, యేసుక్రీస్తు మహిమను, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యెహోవాగా పిలువబడిన సందర్భాలు అస్సలు వారికి తెలియదు. కాబట్టి దేవుడు ఒక్కడే అన్నాడు గనక దాన్ని మాత్రమే గౌరవించి యెహోవాయే కానీ యేసయ్య కాదు ఒకడే అన్నారు కదా అని భర్జన పడి మిగిలిన లేఖనాలను కొన్ని తొలగించుకున్నారు కొంతమంది. కానీ మనం ఆరాధించే యేసు ప్రభుల వారు పరలోకంలో తండ్రి సింహాసనం